ఇది మన సీసీ పిక్చర్ ఛానల్. మా ప్రతీకత మీ మనసును తాకాలనేదే మా ఈ చిన్ని ప్రయత్నం. ఆశీర్వదించండి. వద్దు, నేను తర్వాత ఫోన్ చేస్తా. అబ్బా ప్లీజ్ వెళ్ళు. అబ్బా ప్లీజ్ ఉంటా. వెళ్ళు. రావాలా మరి? రా. నీ భర్త మన మధ్యలో లేకుండా ఎటన్నా దూరంగా వెళ్తే బాగుండు కదా. ఉండద్దు అంటే చంపేద్దాం. ఒకసారి కసిబుసలాడినా ప్రేమ చెప్పినా నేనే కదండి. నా మంచి కోరేది నువ్వు కాక ఇంకెవరు దివ్య, నువ్వే తలుచుకొని ఉంటావులే. హేయ్, కాలు పట్టు, కాలు పట్టు. ఇక నుంచి మనకి అడ్డు లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. అమ్మా, ఈ అంకుల్ ఎవరు? నాన్నకేమైందమ్మా? అది నాన్నకు జ్వరం వచ్చింది చిట్టి తల్లి. నాన్నని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఈ అంకుల్ని రమ్మన్నా. నువ్వు వెళ్ళి పడుకో, నాన్నని హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తాం, సరేనా? సరే అమ్మా. మరి నాన్న ఎప్పుడు వస్తాడమ్మా? నాన్న తొందరగానే వస్తాడమ్మా. నువ్వు వెళ్ళి పడుకో, సరేనా? సరే అమ్మా. నేను అనుకున్న లైఫ్ ఇదే తెలుసా. ఏంటి రోజు ఈ టైంకి ఇంటికి వచ్చేవాడు, ఈరోజు ఏంటి ఇంకా వస్తలేడు? ఏంటి ఫోన్ చేస్తే బిజీ వస్తుంది? నేను ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ చేసేవాడు కదా. ఏంటి ఫోన్ చేస్తే బిజీ వస్తుంది? అంత ఇంపార్టెంట్ కాలా? అవును, ఇంపార్టెంట్ కాలే. ఎవరో నాకన్నా అంత ఇంపార్టెంట్ కాదు. అన్నీ నీకు చెప్పాలా? కొన్ని ఉంటాయి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? సరేరా, అన్నం తిందాం. నేను బయట తిన్నా.
ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు? ఈ మధ్య నాతో కూడా సరిగ్గా ఉండట్లేదు. అదేంటో ఈరోజు తేల్చుకుంటా. ఏంటి ఈ మధ్య ఇంటికి వచ్చేసరికి ఇంత లేట్ అవుతుంది? అడిగేది నిన్నే, ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు చెప్పు. వర్క్లో ఉన్నా, అందుకే కట్ చేసా. ఏంటి ఇప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనియవా? సరే వెళ్ళి స్నానం చేసిరా. హలో డియర్, నీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి చెప్పు? ఇక్కడ చాలా రొమాంటిక్గా ఉంది, ఫాస్ట్గా రా కదా. సంధ్య డార్లింగ్ ఎవరు? అడిగేది నిన్నే, సంధ్య ఎవరు? ఎవరైతే నీకెందుకు, మూసుకొని నీ పని నువ్వు చేసుకో. అయినా నీకు అన్ని చెప్పాలని మన రూలా? అవును రూలే. నేను నీకు అన్ని చెప్తున్నప్పుడు నువ్వు కూడా నాకు అన్ని చెప్పాలి కదా. అయినా ఎవరా సంధ్య? సంధ్య ఎవరు చెప్పు, చెప్పురా. ఏంటి చెప్పేది? సరే చెప్తా విను. సంధ్య నా గర్ల్ ఫ్రెండ్, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఏంటి పెళ్లి చేసుకునే అమ్మాయా? మరి నేనెవరిని చెప్పురా. నువ్వెవరో నీకు తెలియదా? నువ్వు ఉంచుకున్న దానివే. ఏంట్రా ఏమన్నావు? నేను ఉంచుకున్నదా అన్న? అవునే, నువ్వు ఇంట్లో ఉంచుకున్నదాను కాకపోతే మరేంటి చెప్పు. అవునే, నువ్వు ఇంట్లో ఉంచుకున్నదాను కాకపోతే మరేంటి చెప్పు. నీకోసం నేను ఇంత చేసి వస్తే నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా? ఏంటి నా కోసం చేసావా? నీకు ఒళ్ళు బాగా కొవ్వెక్కి నీ పడక సుఖం కోసం నన్ను వాడుకున్నావు అంతే. నీ పడక సుఖం కోసం నన్ను వాడుకున్నావు అంతే. అయినా మోసం గురించి నువ్వే మాట్లాడాలి. కట్టుకున్న మొగున్నే. ఏంట్రా ఏమన్నావు? అవునరా, కట్టుకున్న మొగుడిని నీకోసమే ఆ తప్పు చేశానురా. నేను అనేది కూడా అదేనే. కట్టుకున్న మొగున్నే చంపిన దానివి రేపు నాకన్నా మంచిగా వేరేవాడు కనబడితే నన్ను చంపమన్న గ్యారంటీ ఏంటి? ఏంటి అలా అంటున్నావు? ఇద్దరం కలిసే కదా చేసింది. ఇద్దరం కాదు, నువ్వు ఒక్కదానివే. నేను నీ పక్కన ఉన్నాను అంతే. ఇక నన్ను వదిలేసాయి. ఈ వారంలో నేను పెళ్లి చేసుకొని మా ఊరికి వెళ్ళిపోతాను. అరే అలా అనకురా, నువ్వు కాదంటే నేను ఏమైపోవాలిరా? ప్లీజ్ రా. అరే నన్ను కాదనకురా, ప్లీజ్ రా. నువ్వు కాదంటే నేను ఏమైపోవాలి? ప్లీజ్ రా. నువ్వే నా సరస్వం అనుకున్నా కదరా, ప్లీజ్ రా. వదిలే అన్నానా? అయినా నీలాంటి బజార్దంతో ఉండాల్సిన కర్మ నాకేం పట్టిందే? ఇకపై నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అంతే. ఏంటి నన్ను బజార్దంటావా? నన్నే కొడతావానే? నన్నే కొడతాదా? Aisha baby. బాయ్ బాయ్ అంకుల్.
అరే ఇది ఇషా బేబేది కదా, అబ్బా, మళ్ళా పోయి ఇచ్చి రావాలా? ఛే. నాకు బాగా బుద్ధి చెప్పారా, నీలాంటి వాడి కోసం మహారాణిలో చూసుకునే నా భర్తను చంపిన పాపిష్టిదాన్ని రా నేను. రాత్రింబవళ్ళు తిండి తిప్పలు మాని తన కుటుంబం కోసమే ఆరాటపడి నా భర్తను పుట్టన పెట్టుకున్నా పాపత్తురాలిరా నేను. నాకు కావాల్సింది కూడా అదే దివ్య. నువ్వు చిట్టి తల్లి సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. నిన్ను నమ్మినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నన్ను క్షమించండి. మిమ్మల్ని, మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నేను కష్టపడేది ఎవరి కోసం దివ్య? నీకోసమే కదా. ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు. కొంచెం ఓపికతో ఉంటే బాగుండేదండి. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? లే అమ్మా. నేను ఏం చేసినా నీ భవిష్యత్ కోసమేరా. సరేనా? నువ్వు వెళ్ళి బాగా చదువుకోవాలి. ఐ నానా ఐ నానా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అవునే, నువ్వు ఇంట్లో ఉంచుకున్నదాను కాకపోతే మరేంటి చెప్పు. ఈ ఇంట్లో నువ్వు జస్ట్ దానికి కాదు దివ్య. ఈ ఇంట్లో నువ్వే మహాలక్ష్మివి. ఈ ఇంట్లో నువ్వే మహాలక్ష్మి. అసలు మొత్తానికే ఉండద్దు. ఉండద్దు అంటే చంపేద్దాం, చంపేద్దాం, చంపేద్దాం. అమ్మా నాన్న వస్తాడన్నావు కదమ్మా. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా? నాన్న ఎప్పుడు వస్తాడమ్మా? హలో, పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్.
ఈ కథలో ఎవరిని తప్పు పట్టడం మా ఉద్దేశం కాదు, కానీ భార్యాభర్తల బంధాన్ని నిలబెట్టేది ప్రేమ మాత్రమే కాదు కదా, అర్థం చేసుకునే మనసు, నమ్మకం, సహనం కూడా. ఆవేశంలో తీసుకునే ఒక్క నిర్ణయం ఒక్క జీవితాన్నే కాదు, ఎన్నో జీవితాలను సైతం నాశనం చేస్తుంది. నిర్ణయం తీసుకునే ముందే ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఒక తప్పు నిర్ణయం తిరిగి సరిచేసుకునే అవకాశాన్ని మళ్ళీ ఇవ్వకపోవచ్చు.